పూరా లోకల్. హరిహర వీరమల్లు చిత్రంలో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత అన్నదానిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి పవన్ 15 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆయన గత చిత్రం బ్రోకు తీసుకున్న భారీ మొత్తం 51 కోట్ల కన్నా ఇది చాలా తక్కువ. అంతేకాకుండా త్వరలో రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఆయన ఏకంగా 175 కోట్ల రూపాయలు తీసుకుంటారన్నది కూడా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు వీరమల్లు కోసం ఇంత తక్కువ రెమ్యునరేషన్ ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న వస్తోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా మారిన తర్వాత తన సమయాన్ని, ప్రాధాన్యతలను రాజకీయ బాధ్యతలు కేటాయించడం వల్లనే పారితోషికం తగ్గించుకున్నారా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అయితే మరోవైపు పవన్ ఈ సినిమాకు కావాలనే రెమ్యునరేషన్ తగ్గించుకున్నారని కూడా అంటున్నారు. ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఆదుకునేందుకే ఆయన తన పారితోషికాన్ని తగ్గించుకొని ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ఈ సినిమా కోసం నిర్మాత ఏఎం రత్నం పడిన తపన అంతా ఇంతా కాదని పవన్ కళ్యాణ్ తాజాగా అన్నారు. మూవీ షూటింగ్ ప్రారంభం చేసినప్పటి నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఒకప్పుడు రత్నం గారి కోసం డిస్ట్రిబ్యూటర్లు తిరిగేవారని, అలాంటి నిర్మాత ఆర్థిక ఇబ్బందులు పడటం తనకు చాలా బాధ కలిగించిందని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. ఖుషీ సినిమా తీస్తున్నప్పుడు రత్నం ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారని, అలాంటి ఆయన ఇప్పుడు నలిగిపోతుంటే చాలా బాధ వేసిందని పవన్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఈ నిర్మాత కోసమే తన రెమ్యునరేషన్ త్యాగం చేశారని అభిమానులు భావిస్తున్నారు.